హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను క్రాస్ కటింగ్తో పెద్ద సైజ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను. ఇవాళ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా డాట్స్ వేసుకోవాలి, మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది సెట్ అవుతుంది బ్లౌజు చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఈ లైనింగ్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇది వెనక పార్ట్, ఇది వెనక భాగము. ఇది లైనింగ్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇక మనం ఇదంతా కూడా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకోవాలి. ముందు పార్ట్స్, వెనక పార్ట్స్ ఇవన్నీ కూడాను. ఇక ముందు పార్ట్స్కి మనకు కాస్త ఇది నేను జాయింటింగ్ పడుతుందండి. ఈ జాయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇలా మనం ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా జాయింటింగ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ జాయింటింగ్ అనేది పై వరుస నుంచి ఇలా వేసుకోవాలి. వేసుకొని అప్పుడు మన ఈ క్లాత్ కూడా, మనం జాయింటింగ్ క్లాత్ కూడా ఇది తిరగా ఎలా ఉంది, సీదా ఎలా ఉంది, ఇది ఉల్టా ఎలా ఉంది చూసుకొని వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా వేసుకొని మామూలుగా లైనింగ్ జాయింట్ చేసుకున్నట్టు ఇలా చేసుకోవాలి. చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం దీన్ని జాయింటింగ్ చేసుకున్నాకనే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక దీనికి డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది పెద్ద సైజు కాబట్టి డాట్స్ కూడా కాస్త పెద్దగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మన గుక్సు పార్ట్ వరకు 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఈ మధ్యలో ఇక్కడ మనకు ఇదిగోండి 2 ఇంచులు, 2.5, 3 ఇంచుల వరకు తీసుకున్నాను. ఇది డాట్ వేసుకోవడానికి ఈ మధ్యలో గ్యాపు మనకు 3 ఇంచులు ఉండాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ పట్టేసుకొని ఇలా కిందికేమో కాస్త పెద్దగా వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా వేసుకొని ఇలా సన్నగా రావాలి పై వరుసకు. ఇది ఎంత పొడవు రావాలంటే ఇక్కడ కూడా 3 ఇంచులు రావాలండి పొడవు కూడాను. ఈ దాటు పొడవు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత ఉక్సు పార్ట్ వైపు వేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త మన స్టార్టింగ్లో కొంచెం వెడల్పుగా వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేటట్టుగా వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగా వేసుకోవాలి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అంటే డబుల్ 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇది సైడ్ది కూడా స్టార్టింగ్లో కాస్త పెద్దగా వేసుకోవాలి. పైకి వచ్చిన కొద్దీ సన్నగా రావాలి. ఇదిగోండి ఇలా సన్నగా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక భాగం దగ్గర కూడా ఇలాగ వేసుకోవాలి. స్టార్టింగ్లో కాస్త వెడల్పుగా వేసుకొని వచ్చిన కొద్దీ సన్నగా రావాలండి. ఇలా వస్తేనే మనకు చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి, ఇదిగో ఇలా రావాలి మనకు. బెత్తుగా ఇలా వస్తేనే మనకు చెస్ట్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అయ్యి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఉబ్బెత్తుగా ఇలా రావాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్ వేసుకుందాం. ఇక ఈ షేప్ బెల్ట్ అనేది ఈ పై వరుసది పైనుండి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత 2 పీసులేమో కాటన్ వేసుకోవాలి. ఈ పై పార్ట్కి ఒకటి, ఈ కింది పార్ట్కి ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కాస్త గట్టి కుట్టు వేసుకోవాలి ఊడకుండా ఉండడానికి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇలా వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వచ్చిన దగ్గర ఇది చూసుకోవాలి ఒకసారి, బాగా గమనించాలి. ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడాను ఫోల్డింగ్ చేయకపోతే మనం దాని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసామని అనుకోండి, అప్పుడు మనకు ఇది షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం అని చెప్పేసి మెయిన్ డాట్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్ ఇవన్నీ ఎలా ఉన్నది మాకు సరిగ్గా కనిపించలేదని అనుకుంటే మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చూపించాను చూడండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇది అటువైపు ఇటువైపు కదలకుండా ఉండాలంటే ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇటువైపు అటువైపు చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఇది మధ్యలో నుంచి లాగితే మనకు వచ్చేస్తుంది. ఇది షేప్ బెల్ట్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా ఉందండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూసుకోండి. ఇదిగో చూడండి ఇలా రావాలి మనకు. బెత్తుగా వస్తేనే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక 2 కూడా ఇలాగ వేసుకోవాలండి. 2 పార్ట్స్ ముందటివి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఉక్సు పార్ట్ వేసి చూపిస్తున్నాను.
ఇదిగోండి ఇలా డబుల్ క్లాత్ వేసుకోవాలి. ఇది లైనింగ్ పీస్ వేసుకోవాలి. లైనింగ్ పీస్ వేసుకొని డబుల్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది లాక్కుంటూ వేసుకోవద్దండి. ఎప్పుడు కూడా లాక్కుంటూ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు కాజా పార్ట్ తక్కువ వస్తుంది, ఉక్సు పార్ట్ ఎక్కువ వస్తుంది ముందరి పార్ట్కు. అలా కాకుండా మనం ఇది లాగకుండా క్లాత్ ఎంత ఉందో అంతనే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా వస్తే మనకు అడ్జస్ట్మెంట్ తప్పనిసరిగా అవుతుంది. ఇలా వేసుకుంటూ రావాలి. ఏమాత్రం లాగొద్దండి. ఇది క్లాత్ ఎలా ఉందో అంతే వేసుకోవాలి. ఈ చివర్లో కాస్త గట్టి కుట్టి వేసుకోవాలి ఊడకుండా ఉండడానికి. ఇక ఇది ఉక్సు పార్ట్ వేసుకున్నాం కదా, ఇది కాజా పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ముందు పార్ట్కు. ఇది రౌండ్ అనేది చక్కగా కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది చక్కగా వస్తుందండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఉక్సు పార్ట్ కాజా పార్ట్ కరెక్ట్గా వచ్చినాయి లేదని చూసుకోవాలి మనం. ఇదిగో చూసుకొని ఇలా చూసుకోవాలి అడ్జస్ట్మెంట్. ఇప్పుడే చూసుకోవాలండి, ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ తక్కువ వచ్చినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చేసాయి కాబట్టి మనం ఇక షోల్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక ఆ తర్వాత వెనుక పార్ట్కు డాట్స్ ఎలా వేసుకోవాలి, ఇది వెనక పార్ట్ కదా, ఇదిగోండి ఇలా డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఇది కూడా మనకు ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా చూపించాను, డాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసుకోవాలనేది. ఇక్కడ ఈ పార్ట్ అనేది మన కింది వైపు కాస్త లావుగా వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ అంత వెడల్పుతో వేసుకోవాలి. ఇదిగో 1 ఇంచ్ అంత వెడల్పుతో వేసుకుంటున్నాను. వేసుకొని పైనుంచి పై దాకా వచ్చేసరికి సన్నగా వేసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా రావాలి. ఇక్కడ వెడల్పు వేసుకొని ఇక్కడ సన్నగా రావాలి. రెండు కూడా అలాగే వేసుకోవాలండి. ఇది కూడా సేమ్ దాని మాదిరిగానే వేసుకోవాలి. ఇది ఇలా వేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇక ఆ తర్వాత నడుం బెల్ట్ వేసేసుకుందాం. ఇక ఎందుకంటే పూర్తి వీడియో మనకు స్టిచ్చింగ్ చూపించినామని అనుకోండి చాలా టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి మెయిన్ పార్ట్స్ చూపిస్తున్నాను మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇక షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఇక షోల్డర్ జాయింట్ చేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసే ముందు ఇదిగో చూడండి నెక్ వైపు కాస్త డీప్ తీసుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇది 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము. రెండు కూడా సేమ్ దీని మాదిరిగానే జాయింట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత నేను పైపింగ్ వేసుకుంటున్నానండి. ఇది క్రాస్ కటింగ్తో అన్ని జాయింట్ చేసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి లైట్ గ్రీన్ ఈ కలర్తో దాంతో నేను పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక స్టార్టింగ్ కాస్త మనము ఇలా గట్టి కుట్టు వేసుకొని డబల్ క్లాత్తో పైపింగ్ వేసుకోవాలి. ఇదంతా కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఉన్నదండి క్లియర్గాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కనుక ఆ వీడియో చూసుకోవచ్చు. ఇది పైపింగ్ థ్రెడ్ దండి. ఇది కవర్ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి 15/10 వస్తుంది. ఈ థ్రెడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు పైపింగ్ థ్రెడ్. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా ఉంటుంది. ఈ నెంబర్ 15/10 ఇదిగోండి ఇలా ఈ నెంబర్స్ ఉంటాయి. కాస్త లావుగా కావాలంటే లావుగది కూడా తీసుకోవచ్చు. ఇదైతే మనకు పాదం మార్చకుండా కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ పైపింగ్ థ్రెడ్. ఇక ఇదంతా థ్రెడ్ అంతా కూడా పైపింగ్తో వేసుకుంటున్నాం కదా. ఇక ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి. ఇదంతా ఎలా వచ్చిందో చూడండి, చక్కగా వచ్చింది కదా పైపింగ్ థ్రెడ్. ఇక ఆ తర్వాత హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ జాయింటింగ్ వేసుకోవాలి. ఇది చాలా జాయింట్లు పడుతున్నాయి చూడండి. ఇదంతా కూడా మనం ఎలా మళ్ళీ కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. ఇది హ్యాండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక జాయింట్లన్నీ మనం స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఏ విధంగా రావాలి అనేది మనకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని చూద్దాం ఒకసారి.
మెజర్మెంట్ బ్లౌజ్ లేకుండా మరి ఎలా రావాలి అని అనుకుంటే మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాను నేను, ఏంటి హ్యాండ్స్ గురించి. అది చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఇలా జాయింటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు రావాలి. ఇలా మనకి ఈ పార్ట్ వస్తే మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇంత పార్ట్ అనేది మనకు రావాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రావాలి. ఈ హ్యాండ్స్ ఇలా వస్తే మనకు అప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక పై పార్ట్ కూడా జాయింట్స్ పడుతున్నాయి చూడండి, ఇవన్నీ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇక మన లైనింగ్ ఒకటి జాయింట్ చేసుకుంటే ఇక ఇది అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటాం కదా. ఇదిగోండి ఇలా మనం ఈ జాయింటింగ్స్ అనేది స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఈ పై పార్ట్ కూడా లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు జాయింటింగ్ అనేది సరిగ్గా వస్తుంది. ఇదంతా కూడా చేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా చేసుకున్నాము. ఇదంతా కూడా మనకు స్టిచ్చింగ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా చూసారు కదా, ఇది అడ్జస్ట్మెంట్ అంతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.